హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. నా రౌండ్ 1 ఇంకా రౌండ్ 2లో జరిగిన గేమ్స్ మీరు చూసుంటారు. రౌండ్ 1లో ఎవరైతే నా ఒపోనెంట్స్ డ్రాగన్ సిసిలియన్ ఆడి నన్ను క్రష్ చేశారో, అండ్ రౌండ్ 3లో నేను ఎలా కింగ్స్ ఇన్ డిఫెన్స్ ఆడి నా ఒపోనెంట్‌ని క్రష్ చేశారో చూసే ఉంటారు. అండ్ ఇప్పుడు రౌండ్ 3 ఇది. నేను నా ఫేవరెట్ రోయల్ లోపెజ్ ఆడుతున్నా. అండ్ రోయల్ లోపెజ్‌లో ఏంటంటే నేను చాలా ప్రిపేర్ అయ్యాను. అండ్ నా ఒపోనెంట్ అయితే నాకంటే ఎక్కువ ప్రిపేర్ అని అనుకున్నాను. బట్ అవ్వలేదు. ఈ గేమ్ చూసాక మీకే అర్థమవుద్ది. చాలా థియరీ ఉంటది. అండ్ మీరు నేర్చుకోవడానికి ఏమైనా ఉంటది. మీకు రాయల్ లోపెజ్ రాకపోతే. నేను ఈ4తో ఓపెన్ చేస్తాను. నేను వైట్ పీసెస్ ఆడుతున్నా. నా ఒపోనెంట్ బ్లాక్ పీసెస్‌తో ఆడుతున్నాడు. ఇది రౌండ్ 3లో జరిగింది. నేను ఈ4తో ఓపెన్ చేశాను. నా ఒపోనెంట్ నుంచి ఈ5తో ఓపెన్ చేశాడు. నేను నైట్ ఎఫ్3 ఆడా. నా ఒపోనెంట్ నుంచి నైట్ టు సి6 ఆడాడు. అండ్ రాయల్ లోపెజ్ చెప్పాక బిషప్ టు బీ5. ఈ నైట్ మీద ప్రెషర్ పెడుతున్నాము. అండ్ సెంటర్‌ని కంట్రోల్ చేయడానికి సి3, డి4 ఆడి నైట్‌ని రీరూట్ చేసి మన పీసెస్‌ని కింగ్ సైడ్ తెచ్చుకొని అటాక్ చేయడానికి బ్లాక్ కింగ్‌ని. బ్లాక్ యూజువల్లీ కింగ్ సైడే గ్యాదరింగ్ చేసుకుంటది. వైట్ కూడా కింగ్ సైడే చేసుకుంటది. అండ్ చాలా ఐడియాస్ ఉన్నాయి. మీకు ఈ గేమ్ చూసాక అర్థమవుతది. అండ్ బిగినర్‌కి ఎలా కనిపిస్తదంటే, ఇప్పుడు ఈ నైట్‌ని తీసి పాన్‌ని విన్ అవ్వడానికి థ్రెటన్ చేస్తున్నాం అనిపిస్తది. బట్ ఐడియా అది కాదు. అండ్ ఇన్‌ఫాక్ట్ బ్లాక్ ఏమొచ్చి ఈవెన్ ప్రొవోక్ చేయొచ్చు మనల్ని. "నువ్వు ఆ నైట్‌ని తీయరా బాబు" అని. అండ్ బ్లాక్ అదే చేస్తది నా గేమ్‌లో. నా ఒపోనెంట్ ఏ6 ఆడతాడు. అండ్ నేను తీయలేదు. వెనక్కెళ్ళా. నేను తీసుంటే ఏం జరిగేదంటే, నా ఒపోనెంట్ తీస్తాడు. అండ్ నేను పాన్ తీసినా సరే, నా ఒపోనెంట్ వచ్చి క్వీన్ టు డి4 ఆడతాడు. ఈ రెండిటిని అటాక్ చేస్తాడు. అండ్ రెండిటిని కాపాడడం నా వల్ల కాదు. ఒకదాన్నే కాపాడగలను. అండ్ నా పాన్ తిరిగిచ్చేయాలి. సో, ఇంత సడన్‌గా పొజిషన్ ఓపెన్ చేయడం ఎందుకని చెప్పేసి బిషప్ టు ఏ4 ఆడాను. అండ్ నా ఒపోనెంట్ ఏం చేసి సింపుల్‌గా నైట్ టు ఎఫ్6 ఆడాడు. ఈ పాన్‌ని అటాక్ చేస్తూ. అండ్ అది ఇంట్రెస్టింగ్ మూమెంట్ ఇది. ఈ పాన్‌ని 3 వేస్‌గా డిఫెండ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, నైట్ టు సి3 ఆడొచ్చు. అండ్ నైట్ టు సి3 కంప్లీట్‌లీ ఫైన్ ఇక్కడ. నేనైతే సింపుల్‌గా క్యాన్సిల్ చేసుకున్నాను గేమ్‌లో. బట్ నైట్ టు సి3 కంప్లీట్‌లీ ఫైన్ ఇక్కడ. నువ్వు ఈ పాన్‌ని డిఫెండ్ చేయొచ్చు. అండ్ కంప్లీట్‌లీ ఫైన్. బ్లండర్ ఏం కాదు. మీరు ఖచ్చితంగా ఆడొచ్చు. బట్ నేను నైట్‌ని ఇక్కడైతే పెట్టకూడదు రాయల్ లోపెజ్‌లో. మనం సి3, డి4 ఆడాలనుకుంటాం. అండ్ ఈ నైట్ ఉంది కదా! ఈ బీ1లో నైట్. ఈ నైట్ నుంచి డి7లోకి డి2లోకెళ్ళి, ఎఫ్1లోకెళ్ళి, ఈ3లోకి గాని, జీ3లోకి గాని పొజిషన్ బట్టి డిపెండ్ అవుతది. అక్కడ ల్యాండ్ చేయాలి. ఇలా మెన్యూవర్ చేయాలి నైట్‌ని. నువ్వు నైట్‌ని సి3లో పెడితే దాని జాబ్ పోతది. అండ్ నువ్వు సి3, డి4 ఆడాలనుకుంటున్నావు. ఇక్కడ నైట్ ఉండడం వల్ల సి3 ఆడడం అవ్వదు. సో, నువ్వు మళ్ళీ మూవ్ చేసుకొని టైం వేస్ట్ చేయాలి. అందుకే నైట్ టు సి3 అంత రికమెండ్ చేయను. అండ్ నెక్స్ట్ వన్ డి3. అండ్ డి3 కంప్లీట్‌లీ ఫైన్. ఎందుకంటే బిషప్ కూడా బయటకొచ్చేసింది. అందుకే నువ్వు పాన్ చైన్‌ని క్లోజ్ చేయొచ్చు. సో, కంప్లీట్‌లీ ఫైన్. బట్ నువ్వు సి3 ఆడిన తర్వాత డి4 ఆడాలనుకుంటావు. నువ్వు ఇక్కడ డి3 ఆడడం వల్ల ఒక టెంపో వేస్ట్ చేస్తావు. నువ్వు డైరెక్ట్‌గా ఫస్ట్ మూవ్‌లోనే ఏమంటారు సి3 ఆడిన తర్వాత డి4 డైరెక్ట్‌గా ఆడొచ్చు. నువ్వు డి3 ఆడడం వల్ల ఒక టెంపో వేస్ట్ చేసావు. సో, డి3 కూడా అంత మంచిది కాదు. అండ్ థర్డ్ ఆప్షన్ నువ్వు సింపుల్‌గా క్వీన్ టు ఈ2 ఆడొచ్చు. అండ్ క్వీన్ టు ఈ2 నేను చాలా ఆన్‌లైన్ గేమ్స్‌లో ఇంకా ఒక టోర్నమెంట్ గేమ్‌లో కూడా ఆడాను. నాకు మంచి రిజల్ట్స్ ఉన్నాయి. బట్ చాలా ఆడ్‌గా ఉంది. ఎందుకంటే బ్లాక్ ఏంచి పిన్ చేయడానికి ట్రై చేయొచ్చు. డి6 ఆడొచ్చు. మనం పిన్‌ని ఆపాలి. అండ్ ఈ పొజిషన్ కొంచెం క్లమ్జీగా ఉంది మనకి. సో, బ్లాక్‌కి కంఫర్టబుల్ పొజిషన్ ఇది. అందుకే నేను క్వీన్ టు ఈ2 కూడా ఆడలేదు. నేను సింపుల్‌గా క్యాజలింగ్ చేసుకున్నా. అండ్ నా అపోనెంట్ ఏమొచ్చి ఈ పాన్‌ని తీయొచ్చు. ఈ పాన్‌ని సాక్రిఫైస్ చేశాను. ఈ పాన్‌ని తీయొచ్చు. బట్ తీస్తే ఏం జరుగుతదంటే చూపిస్తాను చూడండి. తను తీసాడనుకో రుక్ టు ఈ1 ఆడతా. రుక్ టు ఈ1 ఆడి ఈ పాన్ మీద ఈ నైట్ మీద అటాక్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మూవ్ తను నైట్‌ని మూవ్ చేయకపోయినా నేను నుంచి డి3 ఆడి నైట్‌ని మూవ్ చేసి పక్కకెళ్ళిన తర్వాత ఈ పాన్‌ని తీసి కింగ్ సెంటర్‌లో ఉంటాడు. అండ్ కింగ్‌కి చాలా డేంజర్ ఉంటది. సో, అందుకే నా అపోనెంట్ ఏమొచ్చి ఈ పొజిషన్‌లో ఆ పాన్‌ని తీయడు. అండ్ కంప్లీట్‌లీ ఫైన్ ఇది ఈక్వల్ పొజిషన్. బ్లాక్‌కి తను ఏం చేస్తుందో ఐడియా ఉంటే ఇది ఖచ్చితంగా ఈక్వల్ పొజిషనే. బట్ నా అపోనెంట్ ఏం రిస్క్ తీసుకోలేదు. బిషప్ టు ఈ7 ఆడాడు. నేనిప్పుడు ఈ పాన్‌ని డిఫెండ్ చేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ కింగ్ ఒక క్యాజలింగ్ చేసుకుంటాడు కాబట్టి సెంటర్‌లో ఉంటాడు కాబట్టి పాన్‌ని డిఫెండ్ చేశా. అండ్ నా అపోనెంట్ క్యాజలింగ్ చేసుకొనుంటే ఈ పొజిషన్‌లో నేనిప్పుడు ఈ నైట్‌ని తీయొచ్చు. తీసి డి టేక్స్ ఆన్ సి6 నేనిప్పుడు ఈ పాన్‌ని తీయొచ్చు. ఎందుకంటే బ్లాక్ దగ్గర క్వీన్ టు డి4 మూవ్ లేదు. చేస్తే నేను నైట్‌తో తరిమేస్తాను. ఈ పాన్‌ని విన్ అవ్వడం లేదు. స్టార్టింగ్ పొజిషన్‌లో ఇక్కడ ఒక కింగ్ ఉంది. బట్ ఇప్పుడు ఒక రుక్ ఉంది. రుక్ డిఫెండ్ చేస్తుంది. సో, నువ్వు మళ్ళీ వెనక్కెళ్ళిన తర్వాత నేను డి3 ఆడొచ్చు. లేదా ఈ పాన్‌ని పుష్ చేసి డి4 ఆడొచ్చు. ఏదైనా చేయొచ్చు. నా పొజిషన్ కంప్లీట్‌లీ ఫైన్ ఇక్కడ. అందుకే ఏమంటారు ఈ బిషప్ టు ఈ7 తర్వాత రుక్ టు ఈ1 తర్వాత నా అపోనెంట్ ఏమొచ్చి బీ5 ఆడాడు క్యాజలింగ్ చేయకుండా. నేను బిషప్ టు బీ3 ఆడా. ఈ బిషప్‌ని లాంగ్ డయాగ్నల్‌లో పెడుతూ అండ్ ఇప్పుడు నా అపోనెంట్ నుంచి క్యాజలింగ్ చేసుకోవచ్చు. కంప్లీట్‌లీ ఫైన్ ఇక్కడ. ఈ పాన్ పిన్నే ఉంది గానీ, ఆ పాన్ పెద్ద యూజ్ ఏమి ఉండదు. అండ్ ఓకే. నా అపోనెంట్ ఏంచి ఈ పొజిషన్‌లో క్యాజలింగ్ చేసుకున్న తర్వాత నేను ఒక మూవ్‌ని అలౌ చేయొచ్చు మార్షల్ అటాక్ అని. నేను సి3 ఆడితే మార్షల్ అటాక్‌ని అలౌ చేయొచ్చు. లైక్ మార్షల్ అటాక్ ఎలా ఉంటదంటే సి3, డి5 ఇది మార్షల్ అటాక్. తీసిన తర్వాత
ఇప్పుడు నైట్‌ని డిఫెండ్ చేసుకుంటా మీరు గమనించినట్టయితే బ్లాక్ ఒక పాన్‌ని గ్యాంబిట్ చేసింది. ఈ5 పాన్‌ని గ్యాంబిట్ చేసింది. ఎందుకు? యాక్టివ్ పీసెస్ కోసం. అండ్ వైట్ కింగ్ చూసారా ఎంత ఒంటరిగా ఉన్నాడో. అండ్ ఒక ఫేమస్ గేమ్ కూడా ఉంది. ఆ గేమ్ ఎప్పుడైనా కవర్ చేద్దాం. ఆ గేమ్ చూసాక మీకు అర్థమవుతది మార్షల్ అటాక్ ఎంత పవర్‌ఫుల్లో. అండ్ బ్లాక్‌కి ఇలా అలౌ చేయకూడదు మనం. వైట్ ప్లేయర్స్ చాలామంది భయపడతారు ఈ మార్షల్ అటాక్‌కి. అండ్ నేను భయపడలేదు. ఎందుకంటే నా అపోనెంట్‌కి థియరీ తెలిసుండదనుకున్నాను. అండ్ తెలిసి లేదనుకుంటా. లేదా తెలిసినా రెస్ట్ తీసుకోలేదనుకుంటా. తన నుంచి డీ5 ఆడకుండా డీ6 ఆడాడు. సింపుల్‌గా తను బిషప్‌ని ఓపెన్ చేసుకుంటున్నాడు. అండ్ నేను డీ4 ఆడొచ్చు ఇక్కడ. బట్ ఈ పిన్ వస్తది. ఈ పిన్ వస్తది కాబట్టి నేను హెచ్3 ఆడాను. అండ్ హెచ్3 ఇంపార్టెంట్. తర్వాత మనం జీ4 ఆడొచ్చు లేదా ఇంకా ఏమంటారు ఈ నైట్‌ని గానీ, బిషప్‌ని గానీ జంప్ చేయనీయకుండా ఆపుతున్నాం. సో, హెచ్3 ఇంపార్టెంట్ మూవే ఇక్కడ. అండ్ నా అపోనెంట్ ఏంచి ఇక్కడ బిషప్‌ని ఫెన్స్‌డ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నా అపోనెంట్ ఏమొచ్చి ఏమంటారు ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ చేస్తాడు. ఆ మూవ్ చూడగానే అర్థమైంది. చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాడు అని చెప్పేసి. ఆ మూవే నైట్ టు బీ8 అండ్ ఈ మూవ్‌ని చూడగానే అర్థమైంది. చాలా గట్టిగానే ప్రిపేర్ అయ్యి వచ్చాడని. ఈ మూవ్ చూడగానే మీకేమనిపిస్తుంది? లైక్ ఈ పీసెస్ మళ్ళీ వెనక్కి పెడతాడు అనిపిస్తుంది. బట్ ఈ నైట్ ఇక్కడ ఉండడం వల్ల ఈ బిషప్‌కి లాంగ్ డయాగ్నల్‌లో అడ్డుగా ఉంటది. అండ్ ఈ నైట్‌ని మెన్యూవర్ చేస్తాడు. ఇటువైపు సి5 డి7కి తెస్తాడు. తర్వాత సి5కి తెస్తాడు. ఇలాంటిది ఇంకొక వేరియేషన్ ఉంది సిమిలర్ ఐడియాస్తోనే. బట్ ఈ బ్రయర్ వేరియేషన్ కంటే ఎఫెక్టివ్ అయితే కాదు. ఏంటి? చిగోరిన్ వేరియేషన్. నైట్ టు హెచ్5 అదే నైట్ టు ఏ5 అండ్ ఈ నైట్ ఇక్కడ మూల చాలా వీక్‌గా ఉందనుకుంటూ ఉండొచ్చు చాలామంది. కానీ ఇది కూడా థియరీయే. నా బిషప్ నుంచి అటాక్ చేస్తాడు కాబట్టి నేను ఇటు వెళ్తాను. ఈ పాన్ మీకు కొంచెం డిఫెన్స్ ఇస్తాను. అండ్ తర్వాత సి5 ఆడతాను. తర్వాత నైట్ టు బీ7 ఆడి సి4ని పుష్ చేసిన తర్వాత నైట్‌ని సి5లో పెడతాను. ఆ బ్రయర్ వేరియేషన్ ఐడియా లాంటిదే. ఈ చిగోరిన్ వేరియేషన్ కూడా. బట్ కొంచెం ఈ నైట్ ఉంది కదా! ఈ నైట్ ఈ మూల ఉండడం వల్ల ఎక్కువ మంది ప్లేయర్స్‌కి నచ్చదు. ఏమైనా కింగ్ సైడ్ అటాక్ జరిగితే ఒకవేళ ఈ నైట్ నుంచి బయటకి రాలేకపోతే చాలా దరిద్రంగా ఉంటది. సో, అందుకే నా అపోనెంట్ నుంచి నైట్ టు బీ8 ఆడాడు ఈ పొజిషన్‌లో. తన నైట్‌ని డి7లో పెట్టి కూర్చోండి. ఈ నైట్‌కి కూడా డిఫెండింగ్‌గా ఉంటది. సో, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేనేమొచ్చి డి5 ఆడాను. అండ్ నా అపోనెంట్ నుంచి బిషప్ దగ్గర పెట్టుకున్నాడు. ఈ పాన్ మీద ఏమంటారు డబుల్ అటాక్. నేను ఒక పీసే డిఫెండ్ చేస్తుంది. అండ్ నేను కావాలంటే పుష్ చేయొచ్చు. బట్ పుష్ చేస్తే తను సి6 ఆడి ఈ పాన్ చైన్‌ని బ్రేక్ చేస్తాడు. ఈ పాన్ స్ట్రక్చర్‌ని. సో, నేను బిషప్‌తో డిఫెండ్ చేసుకున్నా. ఈ పాన్ డిఫెండ్ చేసుకున్నా. 2 అటాకర్స్, 2 డిఫెండర్స్ డిఫెండ్ చేసుకున్నా. అండ్ ఈ ఈ5 పాన్ మీద, ఈ4 పాన్ మీద చాలా అటాక్ వస్తది. నెక్స్ట్ బ్లాక్ నుంచి రుక్ తెచ్చుకుంటది. బిషప్ టు ఎఫ్8 ఆడుతది. ఈ పాన్‌ని తీసిన తర్వాత ఈ రుక్‌తో అటాక్ వస్తది ఈ పాన్ మీదకి. అండ్ దెన్ ఈ నైట్ గురించి చెప్పానుగా. ఈ నైట్ డి7 నుంచి సి5లోకెళ్ళి ఈ పాన్ మీద అటాక్ చేస్తది. అండ్ చాలా అటాక్ వస్తది ఆ పాన్ మీద. మీరు గేమ్‌లో చూస్తారు. అండ్ నా అపోనెంట్ ఏమొచ్చి ఈ పొజిషన్‌లో నైట్ టు రుక్ టు ఏ8 ఆడాడు. నేను నైట్ బి టు డి2 ఆడాను. ఎందుకు? నేనేమొచ్చి ఈ పాన్ మీద డిఫెన్స్ ఇంకా పెంచుదాం అనుకుని నైట్ బి టు డి2 ఆడాను. అండ్ నా అపోనెంట్ నుంచి ఈ పొజిషన్‌లో నైట్ బి టు డి7 ఆడాడు. ఎందుకు? ఇంకా ఈ నైట్ నుంచి రెన్యూ చేద్దాం అని చెప్పేసి ఇటువైపు మూవ్ చేద్దామని. అండ్ నా అపోనెంట్ నుంచి బిషప్ టు ఎఫ్8 ఆడాడు. సారీ నేను నైట్ టు ఎఫ్1 ఆడాను. అండ్ నా అపోనెంట్ బిషప్ టు ఎఫ్8 ఆడిన తర్వాత నేను వెంటనే ఆడాలి. లేకపోతే తను తీసిన తర్వాత ఈ పాన్ మీద 3 అటాకర్స్ ఉంటే నావి 2 డిఫెండర్సే ఉంటాయి. సో, నేను వెంటనే ఆడాలి. అందుకే తను బిషప్ టు ఎఫ్8 ఆడారు. అండ్ నైట్ టు జీ3 ఆడాను. ఈ పాన్ మీద థర్డ్ డిఫెండర్ పెడుతూ అండ్ తనిప్పుడు తీసినా సరే లైక్ తీసినా సరే ఈ పాన్ మీద 3 అటాకర్స్ ఉన్నా సరే నాకు 3 డిఫెండర్స్ ఉన్నారు. సో, కంప్లీట్‌లీ ఫైన్ పొజిషన్ ఇది. అందుకే నా అపోనెంట్ నుంచి ఈ పొజిషన్‌లో సి5 ఆడాడు. అండ్ నేనేంచి ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి డి5 ఆడా. డి5 ఇంట్రెస్టింగ్ మూవ్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నన్ను ఛాలెంజ్ చేయడానికి ఏ పాన్ లేదు. అండ్ ఈ బిషప్ ఒక పవర్‌ని కొంచెం తగ్గిస్తున్నా. బట్ ఇంకా ఇది వీక్ పానే. ఒక బ్యాక్వర్డ్ పాన్‌లా ఉంది. సో, ఇంకా పాన్ మీద అటాక్ ఉండే ఛాన్స్ ఉంటది. తన నైట్ ఇటువైపు తెచ్చుకొని సో, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తను సి4 ఆడతాడు. ఇక్కడ గెయిన్ చేస్తూ తర్వాత ఈ స్క్వేర్‌ని తన నైట్‌కి వెకేట్ చేస్తూ ఈ నైట్‌ని తెచ్చుకోవడానికి. అండ్ నేను ఇక్కడ బిషప్ టు జీ5 ఆడాను. ఏంటి? ఈ నైట్‌ని పిన్ చేస్తూ. అండ్ తను అక్కడ హెచ్6 ఆడాడు. హెచ్6 ఎందుకు ఆడాడు అంటే తనేమొచ్చి ఈ స్క్వేర్ నుంచి కంట్రోల్ చేద్దాం అనుకున్నాడు. థియరీ ప్రకారం తను ముందే అదే జీ6 ఆడాడు. థియరీ ప్రకారం తను ముందే జీ6 ఆడుండాల్సింది. బట్ కొంచెం లేట్ చేసాడు. నేను కూడా మిస్ అయ్యాను. అండ్ ఓకే. తను ఇప్పుడు జీ6 ఆడాడు. అండ్ నేనేమొచ్చి సింపుల్‌గా నైట్ ఇక్కడికి తెచ్చుకున్నా. ఇక్కడికి ఈ స్క్వేర్‌లో జంప్ చేయడానికి ట్రై చేస్తున్నా. తను ఏదో ఒక మంచి మూవ్ చేస్తే, బ్యాడ్ మూవ్ చేస్తే అండ్ దెన్ నైట్ టు సి5 ఆడాడు. అండ్ ఇంకా తన పొజిషన్ కంప్లీట్‌లీ ఫైన్. బట్ ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను నా క్వీన్ తెచ్చుకున్నా.
అండ్ ఈ నైట్ మీద డబుల్ అటాక్ ఉంది. సో తను డిఫెండ్ చేయాలి. బిషప్తో ఇటు డిఫెండ్ చేసి ఉండాల్సింది మ్యాక్సిమం. బట్ తను ఏంచి బిషప్తో ఇటు డిఫెండ్ చేశాడు. అండ్ ఇక్కడ నేను నా మాస్టర్ పీస్ ఆడ నైట్ టు F5 బ్రిలియంట్ మూవ్. నైట్ని సాక్రిఫైస్ చేశాను. అండ్ తను తీయాలి. తీయకపోయినా నా వేరే నైట్తో వస్తాను. తీయకపోతే నేను తెస్తాను. తీసినా సరే నా వేరే నైట్తో వచ్చేస్తాను కాబట్టి తను తెస్తాడు. అండ్ నేను నా నైట్తో తెస్తా ఈ బిషప్ మీద అటాక్. తను ఇప్పుడు ఒక ర్యాండమ్ మూవ్ చేస్తాడు. లైక్ రుక్ నేమ్ వచ్చి యాక్టివేట్ చేద్దాం అని చెప్పేసి C8లోకి తెస్తే నేను సింపుల్గా బిషప్ని తెస్తా. అండ్ తను దేంతో తీసిన క్వీన్తో తీసిన రుక్తో తీసినా నేను బిషప్తో ఈ నైట్ని తీసి ఒక పీస్ విన్ అవుతా. అండ్ తన కింగ్ అయితే కంప్లీట్లీ ఓపెన్ అయిపోయాడు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే తను ఏమొచ్చి ఇక్కడ క్లవర్ మూవ్ చేస్తాడు. బిషప్ టు F8 ఈ పీస్ని కాపాడుతాడు అండ్ కింగ్ సైడ్ డిఫెన్స్ తెస్తాడు. అండ్ నేను ఇక్కడ ఏమంటారు క్వీన్ టు G3 ఆడాను. ఈ క్వీన్ నేమ్ వచ్చి ఇంకా డైరెక్ట్గా ఇక్కడ పెట్టాను. అండ్ నా ఆపోనెంట్ ఏం చేసి సింపుల్గా ఇక్కడికి వెళ్ళాడు. ఈ బిషప్తో డిఫెండ్ చేస్తున్నాడు. అండ్ నేను తీయచ్చు. తీస్తే తన క్వీన్తో తీస్తాడు. అండ్ నేను బిషప్తో తీసినా సరే తన నుంచి క్వీన్తో తీస్తాడు. అండ్ నా క్వీన్ స్ట్రైడ్ అయిపోతే సో అంత ఎక్స్చేంజెస్కి వెళ్ళకూడదు కాబట్టి నేను ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ నైట్ని తీసాను. నైట్తో దీన్ని తీసాను. అండ్ తన నుంచి కింగ్తో తీసాడు. అండ్ నేను క్వీన్తో ఇటు వెళ్ళాను. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ థ్రెటన్ చేస్తున్నా. తను గమనించాడు. అందుకే నైట్ C2 D7 ఆడాడు. అండ్ నేను ఇక్కడ రుక్ టు E3 ఆడా. రుక్ టు E3 ఒక థ్రెట్ ఉంది. ఏంటి ఇటువైపు రావడానికి. అండ్ తను గమనించలేదు. తను ఏమొచ్చి A5 ఆడాడు ఈ పొజిషన్లో. నా రుక్ నుంచి గమనించలేదు ఈ థ్రెట్. అలా వచ్చింది. అండ్ ఇప్పుడు తను మూవ్ చేయలేడు. మూవ్ చేస్తే క్వీన్ పోతుంది. సరే వరస్ట్గా క్వీనే పోతుంది కదా అని చెప్పి తను రిజైన్ చేసి ఉండాల్సింది. బట్ తను ఏమొచ్చి ఇంకా ఆడాడు. రుక్ టు C8 ఆడాడు ఈ పొజిషన్లో. అండ్ నేనేంచి అర్థమైంది. నేను చెక్ మేట్ చేస్తున్నాను బ్లాక్ని అని అర్థమైంది. ఈ చెక్ ఇచ్చా. తను కిందకి వెళ్ళాడు. అండ్ ఇక్కడ నా రుక్ని సాక్రిఫైస్ చేసా. ఈ పొజిషన్లో నా ఆపోనెంట్ రిజైన్ చేస్తాడు. నా రుక్ని ఎందుకు సాక్రిఫైస్ చేశానంటే తన బిషప్తో తీసానుకో తన నైట్తో తీస్తాడు. అండ్ నా రుక్తో తీసిన తర్వాత నాకు కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా చెక్ మేట్ చేయడం. అంటే ఈజీయే కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. నా వేరే రుక్కుని తెచ్చుకొని చెక్ మేట్ చేయాలి నేను కావాలంటే. సో కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేనేంచి రుక్ని సాక్రిఫైస్ చేస్తా. నా బిషప్తో తను తీసినా సరే బిషప్తో తీయచ్చు. అండ్ బిషప్తో చెక్ మేట్ చేయడం చాలా ఈజీ కదా ఈ పొజిషన్లో. అందుకే నా ఆపోనెంట్ రిజైన్ చేస్తాడు. అండ్ ఇది ఒక బ్రిలియంట్ గేమ్. నేను గెలిచాను రాయల్ లొపెజ్లో. నా ఆపోనెంట్ చాలా థియరీ ద్వారా వెళ్ళాడు కానీ బట్ మంచి గేమ్ జరిగింది. అండ్ చాలా బాగా ఆడాడు. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. అండ్ నెక్స్ట్ గేమ్ ఏమించి నేను ఓడిపోయిన గేమ్ ఇంకోటి కవర్ చేస్తాను. ఆ గేమ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.